మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున అనగా 5/7/2024 తేదీ సాయంత్రం సుమారు 7-8 గంటల సమయంలో ఒక ఎనానమస్ కాల్ రావడం జరిగింది. అదేంటంటే మన లావుకొత్తూరు అవుట్స్కట్స్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బీహార్కి చెందిన వాళ్ళని, ఒరిస్సాకి చెందిన వాళ్ళని, లేకపోతే ఇతర ప్రదేశాలకు చెందిన వాళ్ళని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆవుల్ని గేదెల్ని చంపేసుకుని తినేస్తున్నారు, నరికేసి చంపేస్తున్నారు అని చెప్పి వదంతులు రావడం జరిగింది. మాకు అందిన సమాచారం మేరకు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. దానిలో ఏంటంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి జంగాలకు సంబంధించి మన సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రదేశంలో గుడారాలు వేసుకుని గత వారం రోజులుగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతలు సమస్యల ప్రకారం అమ్మవారికి వాళ్ళు కొని తెచ్చుకున్నది కానీ ఏదన్నా ఒక జీవాన్ని బలి ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు పూజ చేసుకునే క్రమంలో చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు ఏదో ఇక్కడ ఉన్నటువంటి అన్ని జీవాలని చంపు తినేస్తున్నారని అక్కడ వాళ్ళతో ఆల్టర్కేషన్ చేయడం జరిగింది. దానిలో చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. అటువంటిది ఏమీ లేదు. వాళ్ళు ఇక్కడ లోకల్గా మన పాయగరాపేట, తుని ఆ ఏరియాల్లో సంచార జీవితం జీవిస్తూ పూసలు బుడగలు అమ్ముకుని అలాగే భిక్షాటం చేసుకుని జీవించే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని భగవంతునికి నైవేద్య నిమిత్తం వాళ్ళు ఏదో చిన్న కార్యక్రమం చేసుకుంటే దాన్ని వీళ్ళు తప్పుగా భావించి రాంగ్ ప్రొపగేషన్ చేసుకుని వాళ్ళని ఇచ్చేయడం జరిగింది తప్ప అక్కడ ఎటువంటి క్షుద్ర పూజలు కానీ ఇంకోటి కానీ ఏమీ జరగలేదు. అందరూ దాన్ని పాజిటివ్ వేలోనే తీసుకోవాలని పోలీస్ తరపున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.